దేవుడు భీకరమైన ప్రభావమును మన ఎడల నిరంతరము నెరవేర్చుచు మనము దేవుని కరుణా సంపన్నతలో సాగిపోవాలని కడాన ప్రభు యొక్క నామమును బట్టి యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించిన వారు దేవుని రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభు నామములో ఉండడానికి నమ్మిక ఉంచిన వారు నిత్య జీవము పొంద అర్హులని మనము వాక్యంలో చూస్తా ఉన్నాం. వారు ఆయనకు మొరపెట్టినప్పుడు కష్టకాలములో, దుఃఖకాలములో, వేదన కాలములో దేవుడు వారి మొరను ఆలకించి వారికి సహాయపడినాడు. దేవుని యందు నమ్మిక ఉంచి వారు సమస్తాన్ని దేవుని కృపచేత పొందినారు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే 18వ వచనం నుండి రుబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారి మీదికి ఆ చుట్టూ ఉన్నటువంటి హగ్రీయులతో, మరి యతూరు వారితో, నాఫీషు వారితో, నోదాబు వారితో యుద్ధము ఏర్పడింది. ఈ రుబేనీయులకు, గాదేయులకు, మనష్షే అర్ధగోత్రపు వారికి పెద్ద సైన్యం లేదు, తక్కువ సైన్యమే. ఆ సైన్యానికి కూడా యుద్ధములో అంత నేర్పరితనము లేదు. ఆ కారణం చేత బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు. ఈ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అనేకులు వారి మీద దాడి చేయడానికి చేరి వచ్చినారు. ఆ సమయంలో యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా 20వ వచనం, ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారు జయించిరి. వారిని జయించుటకు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా వారు పర్వతము వలె వర్ధిల్లునట్లు దేవుడు సహాయం చేసినాడు. ఇదంతా బాగానే ఉంది వినడానికి. దేవుడు ఇశ్రాయేలు వారికే కాకుండా మనకు కూడా ఆ రీతిగా సహాయం చేయడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. అయితే వారు దేవునికి మొరపెట్టినట్లుగా, వారు దేవుని మీద నమ్మిక ఉంచినట్లుగా మనం కూడా దేవునికి మొరపెట్టవలసిన వారముగా, దేవునిలో అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో, యేసుప్రభు చెప్తూ వచ్చినాడు కదా, మీరేమడిగినను తండ్రిని, మీరేమడిగినను నా నామంలో తండ్రిని మీరు ఏమడిగినను అవి నిశ్చయముగా మీకు అనుగ్రహింపబడతాయి. నిశ్చయముగా అనుగ్రహింపబడతాయి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగా దేవునికి మొరపెట్టి ఆయన యందు నమ్మిక ఉంచితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభు అయిన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నూతన సృష్టిగా దేవుని సహాయాన్ని
పొందువారముగా దేవుని కరుణా కటాక్షములను మనము బహుమానముగా పొంద అర్హత యేసుక్రీస్తు ప్రభువులో మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఆయన వర్ధిల్లజేయునట్లు మనము కీర్తి కలిగి పరాక్రమవంతులముగా జీవించున్నట్లు హెర్మోను పర్వతం మీద పడేటటువంటి ఆ మంచు వలె మనం ఉండునట్లు దేవుడు కృపను, దయను, వాత్సల్యతను, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును మన కొరకు హెర్మోను మంచు వలె ఏర్పాటు చేసినాడు. సియోను కొండ మీద ఉన్న పరిశుద్ధ పర్వతంలో ఉన్న సియోనులోని దేవుణ్ణి మనము నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి హృదయంలో చేర్చుకున్నట్లయితే మన జీవితాలు చల్లగా, పరిమళభరితంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, సమృద్ధి కలిగి, ఖ్యాతిని కలిగి, విస్తరించేవిగా, వర్ధిల్లేవిగా ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. తన స్వకీయ దయన్నముగా ఇశ్రాయేలు 12 గోత్రికులను సపరేట్ చేసినాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు, సమస్తము పైన గొప్పవాడు. భూమి మీద కానీ, ఆకాశమందు కానీ, సముద్రమందు కానీ, మహాసముద్రాల యందు కానీ ఆయన తనకిష్టమైనదంతా కూడా జరిగిస్తూ ఉన్నాడు. భూ దిగంతముల నుండి ఆవిరిని లేవజేస్తా ఉన్నాడు. వాన కురియున్నట్లు మెరుపు పుట్టించువాడు దేవుడై ఉన్నాడు. ఇటు దేవునిలో నమ్మకం ఉంచి, ఇటు దేవుని దగ్గర మనము అడిగినప్పుడు ఒక విషయం నాకు చెప్పండి, దేవుని ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆ చర్చికి కానీ, మందిరానికి కానీ ఎందుకు వస్తున్నారు? గుంపులుగా ఎందుకు వస్తున్నారు? అడగడానికి, దేవుణ్ణి ప్రశ్నించడానికి, ప్రశ్నలు అడగడానికి వస్తా ఉన్నారు. దేవా అనే కదా. మరి అడుగుతున్నామా? విచారిస్తున్నామా? వేడుకుంటున్నామా? బతిమాలుతున్నామా? భంగపోతున్నామా? ప్రాధేయపడుతున్నామా? లేదే. వచ్చేటప్పుడు మాత్రం అది అడగాల, ఇది అడగాల, అది పొందాలా, ఇది పొందాలా, అక్కడ ఇక్కడ ఏదేవో అనుకుంటా వస్తున్నాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మనము మర్చిపోతా ఉన్నాం. ఎందుకు మర్చిపోతా ఉన్నామో మరి అడగడానికి వచ్చిన వాళ్ళకే బాగా తెలుసు. ఆలస్యము, ఆనందము లేక, దుఃఖ విచార పరిస్థితులు కదా. ఇశ్రాయేలు 12 గోత్రికులను పరిశుద్ధపరిచి, ప్రత్యేకించి దయను, వాత్సల్యతను, కృపను, మహాత్మ్యమును, మహిమను విస్తారముగా లెక్కింప సఖ్యము కాని మహాకృపను వారి మీద కురిపించిన దేవుడు ఎందుకు నమ్మిక ఉంచినారు? ఎందుకు విశ్వాసం ఉంచినారు? మొరపెట్టుకున్నారు, ఆధారపడినారు కనుక ఆయన సాయం చేసినాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, వారు కొంతకాలం తర్వాత ఏమైనారంటే తిరుగుబాటు చేసినారు దేవుణ్ణి. అంతా బాగుంది, యుద్ధాలు వచ్చినప్పుడు నమ్మిక ఉంచినారు, మొరపెట్టినారు, దేవుని సహాయాన్ని కోరుకున్నారు. దేవుడు కూడా సాయం చేసినాడు, శత్రువులను నశింపజేసినాడు, విస్తరింపజేసినాడు, వర్ధిల్లింపజేసినాడు, వ్యాపింపజేసినాడు. కీర్తి పరాక్రమం గల వారిగా మరి వారిని చేస్తా వచ్చినాడు. 25వ వచనం మీరు గమనిస్తే, దినవృత్తాంతాలు 1 గ్రంథం 5వ అధ్యాయం 25. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి, చదువుతున్నారా? రాయబడింది వినండి.
అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో కదా యుద్ధం ఎవరి వల్ల వచ్చిందో, ఎవరి వల్ల బాధ కలిగిందో, దేని వల్ల నష్టం ఏర్పడిందో వారినే అవే వీరికి ప్రియమైపోయినాయి. ఒకప్పుడు వాటి వల్ల బాధ, దుఃఖము, ఆయాసము, అవమానము, నష్టము, సంకటము ఏర్పడింది. ఇప్పుడు అవి వారికి ఇష్టంగా మారిపోయినాయి. దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టినారు కదా. ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు అంటా ఉన్నాడు, సిద్ధపడండి. దేని కొరకు సిద్ధపడాలి? తిరుగుబాటు చేస్తున్న మనల్ని దేవుని కృపలో ఆనందించి దేవుని మహిమను ఒప్పుకోవాల్సిన సమయంలో నేలపాలు చేస్తున్న మనల్ని దేవుడు అంటా ఉన్నాడు, సిద్ధపడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో రువ్వుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో, నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్ల పడకపోతిరి. ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలే మాత్రము కూడా గతించవు. నా మాటలు, ఆకాశము భూమి గతిస్తాయి, నా మాటలు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలు పరిశుద్ధమైనవి, యథార్థమైనవి, రుజువైనవి, నమ్మదగినవి, విశ్వసించదగినవి, కోరదగినవి, అన్ని కాలములలో నిలువరమైనవి. భూమి ఆకాశము గతించిపోయినా దేవుని మాటలు నశించవు, గతించవు, అవి నిత్యము ఉంటాయి. అయితే ఆ దినములను గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరగడు. ఆ దినము, ఏ దినము? ప్రభు వధు సంఘాన్ని తీసుకొని వెళ్ళే దినము. దేవుడు కాలములను, సమయములను మార్చేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు వచ్చే దినం గురించి ఎవరికి తెలియదు. ప్రభు వచ్చేసరికి లోకంలో ఉన్న పరిస్థితులను గురించి చెప్తా కదా. అందుకని ఆయన సిద్ధపడండి. ఇదిగో ప్రభు రాబోతా ఉన్నాడు, సిద్ధపడండి. సిద్ధపడకపోతే ఏ దినమో మీకు తెలియదు, ఏ రోజో, ఏ గడియో, ఏ జామో మీకు తెలియదు. ఆ సమయమైనా ఆ కాలమైనా మీకు తెలియదు. పొలంలో పని చేసేవారు, తిరగలి విసిరేవారు, విశ్రాంతి తీసుకునేవారు కదా, మీకు తెలియదు అంటా ఉన్నాడు. ఎత్తబడతా ఉంది, సంఘం ఎత్తబడతా ఉంది. అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, సిద్ధపడండి అంటా ఉన్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని ప్రసంగి రాస్తాడు కదా. తెలుసుకోండి, తెలుసుకొని సిద్ధపడండి. దేని కొరకు? క్షేమము కొరకు, సంతోషంగా ఉండుట కొరకు. అగ్ని ఆరని, పురుగు చావని స్థలములోనికి వెళ్ళక దేవునితో మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు చేరి ఆనందించున్నట్లు మనము సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. సంగమునకు పునాది అయిన క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు వాక్యము చేత కదా మనము ఆయన పక్షము వారముగా, క్రీస్తు పక్షము వారముగా, యేసు వారముగా మనం ఉండాలి. మన ఎదుట ఇత్తడి తలుపులు పగలగొట్టబడతాయి, ఇనుప గడియలు విడగొట్టబడతాయి,
దేవుడు మనకు పేరు పెట్టి ఆ పేరుతో పిలుస్తాడు కదా. అంధకార స్థలములలో దాచబడిన నిధులు దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్టు వారికి అనుగ్రహింపబడతాయి. దేవుడు వెలుగును సృష్టించినాడు, అంధకారాన్ని కలగజేస్తాడు ఆయనే. సమాధానకర్త, కీడు కలగజేయవాడు ఆయనే. కాబట్టి సిద్ధపడాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే అంటా ఉన్నాడు. కీడును కలగజేయువాడను నేనే అంటా ఉన్నాడు. పొలములో ఉన్న వారలారా, తిరగలి విసిరే వారలారా, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వారలారా, సిద్ధపడండి. అంత్య దినాలు, దుర్దినాలు, అపాయకరమైన కాలాలు వచ్చినాయి. సిద్ధపడండి. తెగుళ్ళు చూస్తూ ఉన్నారు, భూకంపాలు చూస్తూ ఉన్నారు, యుద్ధాలు వింటా ఉన్నారు. సిద్ధపడండి. అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, అంధకారము కలగబోతా ఉంది. సమాధానకర్తను దేవుడని చెప్తా ఉన్నాడు, కీడును కలగజేయవాడని నేనే అంటా ఉన్నాడు. నేను తప్ప మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకునే రోజు, సమయము, కాలము రాబోతా ఉంది. వాటి మీరు సిద్ధపడండి. పొలంలో పనిచేసేటటువంటి వారికి, పొలం అంటే లోకం, లోకంలోనికి వెళ్ళి క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు, అంటే శుభవర్తమానము ప్రకటించే సువార్తికులు, ఎవాంజలిస్ట్ కదా. పేరు బాగుంది, అద్భుతం కదా. దేవుని సేవయే వృత్తిగా జీవించేవారు. లోకములో విత్తనం దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం అనే విత్తనాన్ని విత్తుతూ సమయమనక అసమయమనక దేవుని పని చేస్తున్న వారు చేస్తూ ఉన్నారు. కనుక విని విశ్వసించిన వారిని క్రీస్తునే సంఘములోనికి చేర్చబడతా ఉన్నారు. సంఘమును దేవుడు తీసుకొని వెళ్ళడానికి మరి రాబోతా ఉన్నాడు. నూతనంగా ఏర్పడిన సంఘములో పరిశుద్ధాత్మ యొక్క కృపా వరాల వలన పరిచర్య విస్తరిస్తూ ఉంది. అయితే పొలంలో పనిచేసే వారికి అధికారి దేవుడే. సువార్తికులను, బోధకులను, ఉపదేశకులను కదా, రెవరెండ్లు, పాస్టర్లు, బిషపులు, పోపులు, మోడరేటర్స్, ఇంకెవరున్నారు, వీళ్ళందరినీ సేవకులందరినీ ఏమంటా ఉన్నాడంటే సిద్ధపడండి, మనల్ని సిద్ధపడమంటా ఉన్నాడు. దేవుని ప్రేమ అనే క్రీస్తు అనే పునాదిలో ఆ సంఘములో సిద్ధపడమంటా ఉన్నాడు కదా. కాబట్టి మనం సిద్ధపడాలి. ఆ కాలమున ఇద్దరు పొలములో, ఇద్దరు ఇద్దరు విశ్రాంతి తీసుకుంటా ఉంటే ఒకే మంచం, ఒకరు ఎత్తబడతారు. దొంగ వలె రాబోతా ఉంది. జాము తెలియదు, సమయము తెలియదు కదా. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? సిద్ధపడతాడు. బుద్ధి లేనటోడైతే పోగొట్టుకుంటాడు అని చెప్పబడతా ఉంది కదా. దేవుడే కీడును అనుమతిస్తా ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని విషయములో మనము పట్టింపు కలిగిన వారముగా ఉండాలని కోరుతా ఉన్నాడు. వెలుగును సృజించిన, చీకటిని కలిగించిన దేవుణ్ణి, క్షేమాన్ని, విపత్తును కలిగించే దేవుని గురించి మనం ఆలోచన చేయాలి. ఆలోచించండి, సిద్ధపడండి. ఆలోచించండి, సిద్ధపడండి. ఆలోచించండి, సిద్ధపడండి. ప్రిపేర్డ్ కదా. సిద్ధపడాల, ఆలోచన చేయాల. దేని గురించి? సిద్ధపాటు గురించి ఆలోచన చేయాల. దేని గురించి ఆలోచన చేయాలా? వెలుగును సృజించిన దేవుని గురించి, చీకటి కలిగించే దేవుని గురించి, క్షేమమును కలిగించే దేవుని, విపత్తు రాబోతుందని ఆలోచన చేయండి. వెలుగు కలిగితే
దేవుణ్ణి చీకటి ఆవరిస్తే శత్రువుని తలంచుకునే స్థితిలో మనం ఉన్నాం. వెలుగును చీకటిని వేరు చేసి దేవుని అధికారంలో అవి ఉన్నాయి. దేవుడు సర్వాధికారం గల, సర్వాంతర్య, సర్వశక్తిమంతుడు. దేవుని సర్వ అధికారము చేత మనము మరి ఇవన్నీ సృజించబడ్డాయని మరిచిపోతా ఉన్నాం కదా. ఆయా కాలాలలో క్షేమాన్ని, విపత్తును పంపించడములో దేవుని నీతి ఉంది, దేవుని దిద్దుబాటు ఉంది, దేవుని స్వభావం ఉంది కదా. దేవుని నీతి ఏంటో తెలుసుకొని జీవితాలను దిద్దుకొని స్వభావాన్ని, మరి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితే ఆ ప్రమాదం యొక్క తీవ్రత నుండి, ఆ విపత్తు యొక్క తీవ్రత నుండి మనము సంరక్షించబడతాం. నేను ఒట్టిగా చెప్పడం లేదు, దేవుని వాక్యంలో రాయబడ్డ వాటినే చదివి మీకు వినిపిస్తా ఉన్నాను. విపత్తు నాకెందుకు వస్తుంది? విపత్తు ఎంత ఆస్తి ఉందనుకున్నావు? ఆ ఆస్తి యొక్క విలువ కోట్లల్లో ఉంటే ఏడొస్తుంది? ఉద్యోగం ఉంది, ఏమున్నా కూడా దేవుడు అనుకుంటే ఆ విపత్తు, ఆ ఆస్తి, ఆ కోట్లు అదేదో నిలవలేవు. తెలుసు కదా, ప్రకటించినారు కదా, మీరే చదువుతున్నాం కదా, మనమే బోధిస్తున్నాం కదా యోబును గురించి. ఎట్లొచ్చినాయి? ఉదయకాలపు స్త్రీ పొరక తీసుకొని కసుగొట్టినట్లుగా ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆరని అగ్నితో ఆయన వాటన్నిటిని కొట్టులకి సమకూరుస్తూ ఉన్నాడు. చెత్త, పొట్టు అంతా కూడా ఏమవుతుందంటే కాలిపోతుంది. 135వ కీర్తన 6వ వచనంలో చూస్తే, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుని సార్వభౌమత్వాన్ని మనము హృదయపూర్వకంగా అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, స్వీకరించాలా, సమర్పించుకోవాలా. సమస్తము దేవుని మహత్తు గల మాట చేత నిర్వహింపబడుతున్నాయని మనము విశ్వాసం ఉంచవలసిన వారు. దేవుని సార్వభౌమత్వాన్ని, అధికారాన్ని హృదయపూర్వకంగా మరి స్వీకరించాలా అనేది మనము దేవుని వాక్యము చేత హెచ్చరిక చేయబడతా ఉన్నాం కదా. విపత్తును దేవుడే పంపుతా ఉన్నాడు. అంటే నేడు తిరగబడి దూషించేవారే ఒకప్పుడు దేవుని ప్రేమతో, జాలితో నిండినటువంటి వారు. దేవుడు ఎందుకు ఈ తీర్పులను పంపిస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. ఎవరైనా ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తా ఉన్నాడు. మనుషులలో వచ్చే ఆ స్వభావము, ఆ మార్పు కదా, దేవుని కోపాన్ని, దైవ ఉగ్రతకు ఎవరు పాత్రులు కావాలని కోరుకుంటారు చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండదు. అయితే సమృద్ధి కలిగి, కడుపు నిండినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, సౌకర్యంగా ఉన్నప్పుడు సర్వశక్తి గల దేవుణ్ణి ఈ రుబేనీయులు, గాదేయులు, మనష్య అర్ధగోత్రపు వారు ఏం చేసినారు? పక్కన పెట్టినారు, తిరుగుబాటు చేసినారు. దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించినారు. వాళ్ళతో మనకు పని ఉంది అని తలంచినారు.
అది ప్రమాదకరము అని దేవుడు ఆలోచించండి. దేవుడు ఇచ్చినాడు. దేవుడు డిక్టేటర్ అయితే, దేవుడు మోనార్క్ అయితే ఆలోచన చేసే అవకాశం ఉండదు. ఆదాము ఆ పండు తినే అవకాశం కూడా ఉండదు. ఆనాడే పూర్తి అయిపోయిండు అంతా. దేవుడు ఇచ్చినాడు, ఫ్రీడమ్ ఇచ్చినాడు. డెసిషన్ నీదే అన్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి దానిని దేవుడు మన చేతిలో పెట్టినాడు. మనము ఎటు ప్రయాణిస్తామనేది దేవుడు చూస్తా ఉన్నాడు. మనకున్న పరిస్థితులు, మనకున్న మార్గాలు, మనకున్న సోర్సెస్, మనం ఉన్నటువంటి వీటన్నిటిని బట్టి, అది కష్టమో, నష్టమో, కన్నీరో, వ్యాధో, బాధనో, రోగమో, అప్పో, అవమానమో, అగచాట్లో, ఏవో వాటన్నిటినీ క్షణమాత్రము పక్కన పెట్టి దేవుని వాక్యం వైపు చూసి, దేవుని ప్రేమలో, దేవుని కృపలో మనం ఆలోచన చేస్తే, మనం ఎంతగా దేవుని మీద తిరుగుబాటు చేసినామో, మనం ఎంతగా దేవుణ్ణి నిర్లక్ష్యపరిచినామో, మనం ఎంతగా దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా మన దృష్టి అంతా వేరొక దాని మీద, కీర్తి, ఖ్యాతి, సంపద, సమస్తమైనటువంటి దేవుని మీద మన దృష్టి ఉంచక, ఆలోచించండి, సిద్ధపడండి. మనం ఎవరిని ఆలోచన చేస్తున్నాం? దేనిని చూస్తా ఉన్నాం? దేనిని గురిగా కలిగి ఉన్నాం? ఆలోచించండి. లోకమనే పొలములో పని చేస్తున్నారు మీరు. సిద్ధపడండి, ఆలోచన చేసి ఇప్పుడైనా కదా. దేవుడు న్యాయవంతుడు. దేవునిలో అన్యాయం లేదు, దౌష్ట్యం లేదు, బలాత్కారం లేదు. దేవునిలో ఉన్నదంతా దీర్ఘశాంతమే. ఓ మూర్ఖుడు, ఓ అజ్ఞాని, ఓ అవివేకి, ఓ అధముడు దేవుణ్ణి నిందిస్తాడు తప్ప వాడు చేసే పనులను ఆలోచన చేయకపోవడం దుర్మార్గము, దౌర్భాగ్యము. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు 12 గోత్రాలను తీసుకురావడానికి దేవుడు ఉద్దేశించినాడు. మోషే అహరోన్లను పంపించినాడు. అప్పుడు ఫరో ఏం చేయాలి? వెళ్ళండి, ఆరాధించుకొని రండి అని చెప్తే దేవుడు అయిపోయాడు కదా. ఒక మనుషుడు దేవునిలా ఎలా ఆలోచన చేస్తాడు చెప్పండి? దేవునిలా ఎలా ఆలోచన చేస్తాడు? అతిశయం, అహంకారం, గర్వం, ఇవన్నీ వచ్చినాయి. దేవుని అధికారం అనే తీర్పు ఐగుప్తును పరీక్షించింది. దేవుని నామాన్ని దూషించినారు. దేవుణ్ణి మహిమపరచక, మారు మనసు పొందడానికి ఇష్టము లేక కఠినముగా ప్రవర్తించినారు. మూర్ఖంగా నడుచుకున్నారు. దేవుని అధికారం అనే పరీక్షలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తెగుళ్లతో, దేవుని తెగుళ్లతో బహుగా నలిగిపోయినారు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, మీరు కూడా దేవుని అధికారాన్ని మనం దేవుని అధికారాన్ని ఒప్పుకోకుండా, దేవుని అధికారంలో ఉండకుండా, దేవుని నామమును దూషిస్తూ, దేవుని మహిమపరచకుండా, మారు మనసు పొందకుండా ఒకవేళ జీవిస్తూ ఉంటే దేవుని పరీక్షలో మనము నిలబడలేము. దేవుని అధికార దండం ఎదుట మనము కనిపించం. దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి నాతో సమాధానం, నా శాంతిలోనికి రండి. నేను అనుగ్రహించే పూర్ణ శాంతిలోనికి ఎవడు నా మీద అనుకున్నానో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. ఎవడు యేసు క్రీస్తులో దేవుని యొద్దకు వస్తాడో వాని కడుపులో నుండి
జీవజల నదులు ప్రవహిస్తాయి. జీవజలం, జీవజలము, ఎటర్నల్ వాటర్, జీవజలం. చూడండి, దేవుని అధికారాన్ని ఒప్పుకోకుండా, దేవుని నామమును ఇష్టపడకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, మారు మనసు పొందకుండా ప్రవర్తిస్తే తప్పదొక రోజు తీర్పు. అప్పుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు న్యాయవంతుడని అర్థమవుతుంది. నెబుకద్నెజరు మరి మహా రాజ్యం, అది బబులోను రాజ్యం కదా, బంగారుమయమైనటువంటి ఆ రాజ్యం. అయితే ఆ రాజు తన శక్తి వల్ల, తన బలం వల్ల, తన సైన్యం వల్ల, తన అధికారం వల్ల, తన బాహు వల్ల ఇంత పెద్ద రాజ్యం ఏర్పడిందని, వరికి ఇంత శక్తి ఉండదు, నేనే మరి అని ఆయన హృదయంలో అతిశయించినాడు. ఏమైనాడు? హృదయంలో అతిశయించినాడు. అతిశయించి ఏమైనాడంటే మనుష్య జాతిలో నుండి కొట్టివేయబడినాడు. పశువు వలె ఆయన గడ్డి మేస్తూ వచ్చినాడు. పశువు వలె గడ్డి మేస్తూ వచ్చినాడు. పశువుకున్నటువంటి బుద్ధిలోనికి, ఆలోచనలోకి వెళ్ళిపోయినాడు. అతిశయించి అహంకారముగా ఆలోచన చేసి దేవుని అధికారాన్ని మహిమపరచకుండా, దేవుని మహిమను ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా అతిశయించిన కారణము చేత ఆయన పొందిన, ఆయన అనుభవించిన అగచాట్లు, బాధలు, దుఃఖాలు అన్నీ ఇన్ని కావని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా. దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. దేవుడు సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడని ఆ రాజుకు బుద్ధి వచ్చింది. పూజార్హుడైన దేవుడని ఒప్పుకున్నాడు. ఈ విధముగా చేయటకు ఆయన తప్ప వేరొకరు లేరు అని గ్రహించినాడు. మహోన్నతుడగు దేవుడు మానవుని రాజ్యము పైన అధికారము కలిగి ఉన్నాడు. ఈనాడు నీవు నేను మనమందరం ఒకటి ఆలోచన చేయాలా. మనకు కాస్తో కోస్తో విలువో అధికారమో పరపతో ఉంది అంటే అది దేవుని దానము అనేది మర్చిపోకూడదు. అది మరిచిపోయినప్పుడు మూర్ఖముగా మన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెడుతూ, ఏడిపిస్తూ, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ దుఃఖము దేవుని యొద్దకు చేరింది. అది తిరిగి మన మీదికి ఎలా వస్తుందంటే చాలా భయ కారణముగా వస్తుంది. దాన్ని తాళలేము. ఓటమి, అధికారాన్ని కోల్పోవడమే, అధికారాన్ని కోల్పోవడమే. నెబుకద్నెజరు 4వ అధ్యాయంలో మీరు చూస్తారు, అవంతా కూడా బ్రహ్మాండంగా ఆయన మనసంతా కూడా మారిపోయింది కదా. పక్షుల మరి మొద్దువలే చేయబడిపోయినాడు. మానవ మనసు పోయింది, పశు మనసు వచ్చేసింది. వెళ్ళి మంచుకు తరిసినాడు, గడ్డి తిన్నాడు. చివరికి దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుని మహిమను తెలుసుకున్నాడు, దేవుని అధికారాన్ని తెలుసుకున్నాడు. మారు మనసు పొందడానికి ఇచ్చయించినాడు. 34వ వచనంలో చూస్తే 33, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును, అతని తల వెంట్రుకలను, పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అతని గోళ్ళు, పక్షుల గోళ్ళ వంటి. ఆ కాలము గడిచిన పిమ్మట, ఏ కాలము? అతిశయించి అహంకారముతో, గర్వముతో వెర్రవీగిన ధనమును, సంపదను, రాజ్యాన్ని, అధికారాన్ని చూసుకొని
బాహ్య నేత్రాలతో చూసిన ఆ కాలము గడిచిన పిమ్మట మరలా నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుణ్ణి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి, చిరంజీవి అంటే ఎల్లకాలముండు వాడు. ఎవరెవరో పెట్టుకుంటా ఉంటారు చిరంజీవి అని, చిరకాలం వాళ్ళు ఉండనే ఉండరు కదా. దేవుడే చిరంజీవి, ఆయనకు మాత్రమే సరి అయిన నామము. ఆకాశము తట్టి చిరంజీవి సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు. ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూని వాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావో ఆయనతో చెప్పుటకు ఎవడునో ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావమును ఘనత తేజస్సు మరలా, ఆలోచన, రాజ్యము స్థిరపడడం, ఘనత మరలా లభించింది. పరలోక రాజు యొక్క కార్యములు సత్యమని, ఆయన మార్గములు న్యాయమైనవని, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తిమంతుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచు. ఆలోచించండి, సిద్ధపడండి. ఇదే మన అంశం. ఆలోచించండి, సిద్ధపడండి. ఏమని ఆలోచన చేయాలి? ఇదిగో ఈ 4వ అధ్యాయంలో దేవునికి తేజస్సు ఉంది, రాజ్యం ఉందని, సమయం ఉందని, ఆలోచన ఉందని, దాన్ని స్థిరపరచువాడని ఆలోచన చేయండి, సిద్ధపడండి. ఆయన గర్వమును అనపా శక్తిమంతుడని. ఏ దేవుడైతే నీకు అధికారం ఇచ్చినాడో ఆ దేవుడే ఈ సర్వోన్నతుడైన దేవుడు. ఈ సర్వోన్నతుడు చిరకాలము ఉన్నటువంటి ఈ దేవుని నామాన్ని దేవుళ్ళు కాని వాటికి నువ్వు పెట్టుకొని మహాదేవుడని, మహోన్నతుడని తలంచి దేవుని దైవోగ్రతకు పాత్రుడు అయితే ఏమి ప్రయోజనం చెప్పు? దేవుడు అంటా ఉన్నాడు అంత్య దినాలలో శ్రమలు ఆరంభం అవుతాయి, అవి విస్తరిస్తాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నెమ్మదిగా సుఖముగా బ్రతకడానికి అన్ని పరిస్థితులలో దేవుని కృప చేత ఆనందించినట్లు మనుష్యుని బుద్ధిహీనత వలె మూర్ఖంగా మీరు వద్దంటా ఉన్నాడు. సృష్టించిన దేవుణ్ణి, అధికారమిచ్చిన దేవుణ్ణి, అందలముపై ఎక్కించిన దేవుణ్ణి నీవు దేవునిగా కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నెమ్మదిగా సుఖముగా బ్రతుకుటకు అన్ని పరిస్థితులలో. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాణ్ణి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాణ్ణి గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? వారు వీరు అనే తేడా లేకుండా మనుషులందరూ ఇలాంటి మూర్ఖత్వములో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. ఆలోచించండి, సిద్ధపడండి. అకస్మాత్తుగా రాబోతా ఉంది దేవుని రాజ్యం. సంఘం ఎత్తబడతా ఉంది మధ్యాకాశములోనికి. దేవుని సింహాసనం ప్రతిష్ఠింపబడతా ఉంది. వేరు చేయబడతా ఉన్నారు, కుడివైపుకు ఎడమ వైపుకు. ఏ వైపు? కుడివైపు ఉన్నవారికి ఘనత ఉంది, మెప్పు ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, జీవజలం ఉంది, జీవవృక్షము ఉంది. జీవవృక్షపు హక్కుదారులుగా నిరంతరము ఆయన తనకిష్టం వచ్చినట్లు, ఆయన తన ఆలోచన, తన ఇచ్చ చొప్పున జరిగించువాడాయన. యుగాయుగాలు ఆ రాజ్యాన్ని అలాగే స్థిరపరచవచ్చు, లేదా దానిని మళ్ళీ మార్పు చేయవచ్చు.
ఎవరు అడుగుతారు? 29వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది కదా. ఎవరు అడుగుతారు? మూర్ఖంగా ఎవరు వాదిస్తారు? వాదించి విభేదించి ఆ నరకాగ్నిలోనికి ఎవరు వెళ్తారు? ఆ సాహసం ఎవరు చేస్తారు? ఎవరికి పని ఉంటుంది? అయ్యో మీరెంత మూర్ఖులు, మీరెంత మూర్ఖులు. తెలిసి అడుగుతా ఉన్నారు, తెలిసి నిద్రపోతా ఉన్నారు, తెలిసి జాగు చేస్తా ఉన్నారు, తెలిసి 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 ఏం చేస్తా ఉన్నారు? పళ్ళు మారులు శోధించినారు, తిరుగుబాటు చేసినారు. 77వ కీర్తనలో పళ్ళు మార్లు ఏం చేసినారు? తిరుగుబాటు చేసినారు. దేవుణ్ణి నిర్లక్ష్యపరిచినారు. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని వద్దనుకున్నారు కదా. ఆశించి 31వ వచనం, దేవుని కోపం వారి మీదకి దిగను, వారిలో బలిసిన వారిని ఆయన కడుపార తిని ఆశించిన దానిని అనుగ్రహించిన దేవుని మీద మరి చూడండి విశ్వాసం ఉంచడం లేదు. అకస్మాత్తుగా ఆ ఉపద్రవం, ఆ విపత్తు కలగజేయవాడు దేవుడే, కీడు కలగజేయవాడు దేవుడే, అధికారం ఇచ్చువాడు దేవుడే, ఆనందం ఇచ్చువాడు దేవుడే. ఇంత జరిగినా వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. మీరు ఆలోచన చేయండి, మీరు సిద్ధపడండి అంటా ఉన్నాడు. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు తన నిబంధన రద్దుజాల చేయక మహోగ్రతను అణుచుకొనటకై తన కోపమును చల్లార్చుకొనడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంత మాత్రమును రేపుకొనక, కోపాన్ని నశింపజేయక, దోషమును తల మీద కుమ్మరించక పలుమారు కోపం అణుచుకొనుచు. 78వ కీర్తనలో లెక్కకు తక్కువైనా విస్తారంగా చేసినాడు ఆయన కదా. కడుపారా తిని ఆశించిన దానిని అనుగ్రహించిన దేవుణ్ణి వారు విడిచిపెట్టి కోపము కలగజేసి బలిసిన వారిని ఆయన ఇశ్రాయేలు యవ్వనస్తులను కూల్చెను. ఇంకా జరిగినను, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఫెయిల్ అయినావు, సంవత్సరాలు వేస్ట్ అయినాయి. ఇంత జరిగినా ఇంకా దేవుని దగ్గరికి రాకుండా, దేవుని హృదయంలో చేర్చుకోకుండా, వాక్యం మీద నమ్మకం ఉంచకుండా, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్న క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచకుండా, నష్టాన్ని బట్టి, అవమానాన్ని బట్టి, ఓటమిని బట్టి దేవుని యొద్దకు వచ్చి విచారణ చేయకుండా, దేవుని అధికారము క్రిందికి రాకుండా, దేవుని కాడి క్రిందికి రాకుండా, ఇంత జరిగినను చూడండి రాస్తా ఉన్నాడు దేవుడు, రాయించినాడు. ఇంకనూ పాపం చేసు, దేవునికి దూరంగా ఇంకనూ అంటే ఓడిపోయినావు, కాని పని చేసినావు, కాని మార్గంలోకి వెళ్ళిపోయినావు, గర్వించినావు, అతిశయించినావు, దేవుడు కొట్టేసినాడు. అయితే పూర్తిగా తొలగించక, గ్రహించనట్లు, తెలుసుకునేటట్లు, దేవుని హస్తముల్లోనికి చేర్చబడినట్లు దేవుడు అవకాశం ఇస్తే, ఆయన ఆశ్చర్య కార్యము యందు నమ్మిక ఉంచకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆ వాత్సల్య సంపూర్ణుడైన దేవుణ్ణి హృదయంలో చేర్చుకోకుండా మరలా కోపము పుట్టిస్తూ, బలిసిన ఆలోచనలు చేస్తూ, తలంచుతూ జీవిస్తూ ఉన్నావు. హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇట్లెందుకు చేసినావు అని అడగడానికి నీకు రైట్ లేదు. దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చినావు అని అడగవే. అప్పుడైతే అడగవు. అయ్యో మీరెంత మూర్ఖులు. 29వ అధ్యాయం 16వ వచనం యెషయా గ్రంథం. అయ్యో మీరెంత మూర్ఖులు.
కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇంకనో కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన ఫలమగును, ఫలవంతమైన ఫలము వనమను ఎంచబడును. ఆ దినమున చెవిటి వారు గ్రంథ వాక్యమును విందురు. అంధకారము కలిగినను గడాంధకారము కలిగిన గుడ్డివారు కనులారా చూచారు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించరు. పేదనో బీదనో అని బాధపడకు, విచారించకు. నీకున్న బీదరికాన్ని పేదరికాన్ని బట్టి ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడము చేత ఒక దినాన దేవుని యందు నీవు ఆనందిస్తావు. దేవుడు అంటే గుర్తుపెట్టుకో, చిరకాలముండువాడు. ఆకాశమైనా భూమి అయినా సముద్రమైనా అందులోని సమస్తము నశించిపోతాయి, లయమైపోతాయి. అయితే వాటిని సృజించిన దేవుడు చిరకాలము ఉండబోతావు. ఆయనలో నీవు ఆనందిస్తావు. అన్యాయముగా నిర్దాక్షిణ్యంగా నష్టపోతున్నావా? ఏడిపింపబడుతున్నావా? బాధింపబడుతున్నావా? నిర్నిమిత్తంగా దెబ్బలు తింటున్నావా? అయితే దేవుని యందు ఆనందించే ఒక శుభతరుణం ఉంది. అయితే నీవు దేవునిలో విశ్వాసం ఉంచాలి. దేవునిలో నీవు విశ్వాసం ఉంచకపోతే నీవు ఎన్నటికీ ఆనందించలేవు. ఫలవంతమైన ఫలముగా, ఫలవంతమైన ప్రదేశముగా నువ్వెన్నటికీ చేయబడలేవు. ఫలవంతమైన ప్రదేశముగా, ఫలవంతమైన ఫలముగా, ప్రదేశముగా, గ్రంథ వాక్యాలను వినేటటువంటి అంధకారములోని గడాంధకారములోని వాటిని చూచేటటువంటి నెమ్మది గల జీవితాన్ని నీవు జీవించాలంటే పరిశోధింపబడిన అమూల్యమైన స్థిరమైన విశ్వసించువాడు కలవరపడని కరుణాసంపన్నుడైన దేవుని యందు నమ్మిక ఉంచాలా. దేవునిలో విశ్వాసం ఉంచాలా. ప్రభువైన యేసునందు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యందు ఆయన కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవునితో అన్యోన్య సహవాసం. ఏ సహవాసం ఇది? అన్యోన్య ఏ జంట రబ్బ అంటారు కదా, గంతకు తగిన బొంత కాదు. అన్యోన్య సహవాసం. ఎప్పుడు 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 ఆయన కుమారుడైన యేసు రక్తములో విశ్వాసం ఉంచినప్పుడు, మోసమును విడిచిపెట్టినప్పుడు, గర్వమును విడిచిపెట్టినప్పుడు. కొందరు ఎట్లా ఉంటారంటే భక్తిగా ఉంటారు, నిగనిగలాడిపోతూ ఉంటారు, మెరిసిపోతూ ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, మనోహరంగా ఉంటారు, బంగారులాగా ఉంటారు. అయితే అది గిల్ట్ అని వెంటనే తెలిసిపోతుంది. ఏదైనా ఒక పని చెప్తే అబ్బే వారు దేవుని పిల్లలన్న సంగతి మరిచిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు అర్థమైపోతుంది, ఇది దేవుని కుటుంబం కాదు, వీరు దేవుని ప్రజలు కాదు, ఇవన్నీ చర్మము కప్పుకున్న తోడేళ్ళని అంటా ఉన్నాడు. ఆలోచన చేసి సిద్ధపడండి, సమయము సమీపించింది, అంత్య దినాలలో ఉన్నాము, సమీపించిందని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అంత్య దినాలలో 7 దేవదూతలు 7 తెగుళ్లతో దేవుని కోపాన్ని కుమరిస్తూ ఉంటే, దేవుని కోపాన్ని ప్రత్యక్షంగా మరి భూమి మీద విడవబడిన వారు అనుభవిస్తూ కూడా ఆ బాధను, ఆ పెయిన్, ఆ దుఃఖాన్ని, ఆ కన్నీళ్లను మింగుతూ కూడా పశ్చాత్తాపంలోకి రారు, పశ్చాత్తాపడరు. అదే ఇంత జరిగినను
78వ కీర్తన గుర్తు పెట్టుకోండి. మరి ఇంత జరిగినను కదా, నష్టం జరగాల్సినప్పుడు దేవుడు దాన్ని తప్పించినాడు. ఒక యవనస్తుడు తండ్రి బాగా ప్రేమించినాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు, బహుగా ప్రేమించబడ్డాడు. ఆ తండ్రి ఒక్క దెబ్బ కూడా వేయలే, ఒక్క మాట కూడా చెప్పేవాడు కాదు. తన స్థాయికి మించి వడ్డీకి అప్పు తెచ్చి ఆ కుమారునికి కావలసిందంతా చేసినాడు. బాగా వినండి, వడ్డీకి తెచ్చి చేసినాడు, అప్పు తెచ్చి చేసినాడు. ఇంకా ఏంటో తెలిసిన, తల్లిదండ్రి మామూలుగా బేసికల్గా తినాలి కదా. ఏదైనా వ్యాధి వస్తే, రోగం వస్తే హాస్పిటల్కి ఎత్తికే ప్రిస్క్రిప్షన్లో రాస్తారు కదా, ఆ ఇంజక్షనో ట్యాబ్లెటో, సగం తీసుకొని మిగిలిచ్చి ఈ కుమారునికి పెడితే ఈడు పెరిగి పెద్దోడై ఏం చేసినాడు తెలిసిన, వడ్డీకి తెచ్చినాడన్న ఆలోచన కూడా లేకుండా తండ్రి నడ్డి విరగ్గొట్టినాడు. నవ్వకండి, తండ్రి నడ్డి విరగ్గొట్టినాడు. ఉన్నారు ఇప్పటికీ వాక్యం చెప్తా ఉన్నారు, వాక్యం చదువుతా ఉన్నారు, వాక్యాన్ని వింటున్నారు, నడ్డి విరగ్గొట్టుకుంటా ఉన్నారు. ప్రార్థన చేయండి, మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, ఆ పరిస్థితులు రాకుండా. అంత్య దినాలలో 7 దేవదూతలు 7 తెగుళ్లతో దేవుని కోపాన్ని కుమరిస్తూ ఉంటే కదా, మనుష్య జాతి దేవుని కోపాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ కూడా అయ్యో దేవా ప్రభువా అని ఏడవదు, పశ్చాత్తాపడదు. మహోన్నతుడైన దేవుణ్ణి దూషిస్తూ దేవుని వాక్యాన్ని మరి తృణీకరిస్తూ కదా జీవిస్తున్నారని వాక్యం చెప్తా ఉంది. వాక్యం వినకుండా మరి ఆ 3.5 సంవత్సరాలు ఏలియా అంటా ఉన్నారు, ఇంకొకరు అంటా ఉన్నారు, ఎవరైనా కానీ దేవుని చేత పంపబడిన ఆ దూతలు ప్రకటిస్తూ ఉన్న ఆ వాక్యాన్ని, ఆ మాటల యందు విశ్వాసం ఉంచక దూషిస్తూ వాళ్ళకు నష్టం కలిగించాలని ఎవరు చెప్తా ఉంటారో, చెప్తా ఉన్నా నీకు ఉంది కదా ముందు, అర్రే ఇదే మూర్ఖత్వం కాదా, అరే ఇదే శరీరం కాదా, ఇదే మనిషిని బుద్ధి కాదా. ఆ ఉపద్రవములో దేవుని మీద ఆధారపడకుండా, పశ్చాత్తాపడకుండా, దూషిస్తూ దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తూ మాటికి వచ్చి పడుతున్న ఉపద్రవాలు, వాటిని అనుమతించిన వాడు దేవుడని తెలుసుకోలేక మహాప్రభావముతో వెలువడుతున్న దేవుని తీర్పును వారు మరి గ్రహించలేక దుష్టత్వము చేత దేవుని ఉగ్రత అనే కాడి క్రిందికి వెళ్ళడానికి మరింత చూడండి ఎంత అజ్ఞానములో. అందుకే అంటా ఉన్నా, ఆలోచించి సిద్ధపడండి. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించి సిద్ధపడండి. నరకం పరలోకం వేరవుతా ఉన్నాయి, కుడివైపు ఎడం వైపు వేరైతా ఉంది. ఆకాశములోనికి సంఘం ఎత్తబడతా ఉంది. సర్వశక్తుడైన దేవుని తీర్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. కేవలం శరీరులమని గ్రహించక అంతలో కనిపించి మరలా కనిపించని ఆవిరి వంటి జీవితాలనే సంగతి మరిచిపోయి నిత్యుడగు దేవుని యందు విశ్వాసముంచి మారు మనసు పొందడానికి వారి కఠిన ఆలోచనలు అడ్డు వస్తూ ఉన్నాయి. దేవుని దగ్గరకు వెళ్ళాలనేటటువంటి మనస్సు లేని వారుగా తిరగబడతా ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు కదా. లోకము దాని క్రియలు చెడ్డవని
గ్రహించలేకపోతా ఉన్నారు. మా యోహాను సువార్త 7:7లో దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తూ ఉంది. వెలుగుగా వచ్చిన యేసు క్రీస్తును లోకంలోని చీకటి బయటికి నెట్టేస్తా ఉంది. చీకటినే ప్రేమిస్తా ఉన్నాం, చీకటే వెలుగు అనుకుంటా ఉన్నాం. ద్వేషమే, దుష్టత్వమే ప్రేమ అనుకుంటున్నా ఉన్నాం. కేవలం శరీరంలో ఉన్నాం కాబట్టి. దూషించే లోకాన్ని, ద్వేషించే లోకాన్ని, చెడగొట్టే గర్వాన్ని, పడగొట్టే అహముతో అజ్ఞానములో నడుచుకుంటా ఉన్నాం. అంత్య దినాలలో ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. అంత్య దినాలలో వీటన్నిటిని బట్టి మనము ఆలోచన చేసి సిద్ధపడాలని, ఆయత్తపడాలని, దేవునిలో ఆనందించడానికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి, దేవుని కీర్తి చేత, దేవుని లాభము చేత క్రీస్తు యేసునందు కలిగే సంతోషములోనికి, జీవములోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. శాశ్వతమైన రాజ్యంలోనికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12-14 వచనాలు మనం చూస్తే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడెవడు? మీ అమావాస్య ఉత్సవములు, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక వెసికి ఉన్నాను. మూయబడిన, పల్చబడిపోయిన మందిరాలు, ఆగిపోయి అడుగంటుతున్న జీవితాలు దేవుని కోపాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాయి. మనలోని గుడ్డితనాన్ని, మనలో ఉన్నటువంటి వంకరతనాన్ని, మనలో ఉన్నటువంటి స్వప్రయోజనాన్ని, మనలో ఉన్నటువంటి మనకిష్టమైన మార్గమును చూపిస్తా ఉన్నాయి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం కదా. మన ఊహలు, ఆలోచనలు, తలంపులు కేవలం దేవునికి విరోధముగా ఉన్నాయి. దేవునికి నచ్చడం లేదు. దేవుని హెచ్చరికను, దేవుని ఆజ్ఞను, దేవుని దిద్దుబాటును అంగీకరించలేని బండ బారిన వాత వేయబడిన హృదయాలతో మొత్తబడుతున్నాం. బహు కష్టం కదా, దుఃఖంగా ఉంది కదా. చూడండి, దేవుని కరుణాకటాక్షాలు మనము అనుభవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం ఎంతో శ్రేష్టమైనదిగా ఆయన కుమారుడైన యేసు నందు విశ్వాసం ఉంచడము ద్వారా మనం అనుభవించాలని, ఆనందించాలని, తద్వారా మనం సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే, చావలనని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోదు కదా. నేడు సంభవిస్తున్న శ్రమల్లో కనీసం మరణము ద్వారా ఆయన ఉపశమనం కలుగుతా ఉంది. అయితే రేపు లోకములో సంభవింపబోయే శ్రమలు మరణాన్ని మనుషుల దగ్గర నుండి దూరం చేసేవిగా, కేవలం తీవ్రమైన బాధలకు అప్పగించే రోజులు రాబోతా ఉన్నాయి. ఆ మహాశ్రమల కాలాలు రాకముందే మన హృదయం అనే లోగిలిలో బీటబారిపోయిన ఈ హృదయపు అంతరంగములోనికి కృపా సత్య సంపూర్ణుడు, రక్షణకు కారణభూతుడైన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన యందు కలిగే శాంతిలోనికి, నిత్యత్వములోనికి, సత్య సమాధానములోనికి రావాలని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అట్టి సంతోష సమాధానాన్ని మనం అనుభవించినట్లు, మరలా ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లు, నమ్మిక ఉంచినట్లు, ఆయన యొద్దే విచారం చేయనట్లు, ఆయన యొద్దే నమ్మిక ఉంచినట్లు మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఈ మధ్య నన్ను మా కరెస్పాండెంట్ ఒక మాట అడిగింది. యేసు ప్రభువును మాత్రం
మాత్రమే నమ్ముకోమని మీరు చెప్తారు. ఇంకా అని చెప్తా అందరూ దేవుళ్ళే కదా సార్ అని. ఇంకేం చెప్పాలా నాకు? ఇంకా నోట మాట రాలేదు. ఇంకా ఆ మాట ఈ మాటలా మాట్లాడుతూ చివరికి అంతా బంగారే కదా, లోకంలో ఉన్నవన్నీ బంగారులాగానే ఉన్నాయి కదా. ఆ చెట్ల కొమ్మలు, లేకపోతే ఇనుము, ఇవి కూడా బంగారమే కదా. ఇవి కూడా అని అంటే ఎట్లయితుంది సార్? ఎట్లయితుంది? బంగారే, ఇనుము ఇనుమే, రాయే, మట్టి అనింది. అమ్మయ్య, ఒప్పుకున్నావు తల్లి. యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువే సర్వ మానవ కోటి పాప పరిహారము కొరకు ప్రాణం పెట్టడానికి యోగ్యుడై ఉన్నాడు. ఇంకెవరు కాదు, ఇంకెవరి వల్ల కాదు. ఇట్లా ఎన్నో సంగతులు మరి మాట్లాడుతూ వస్తాను. చివరికి ఆ కరెస్పాండెంట్ నేను నా కూతురు విషయంలో ఎంతో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు బస్సులో నాకు యేసుప్రభుని గురించి చెప్పినారు. ఆయన ఎందు నమ్మిక ఉంచినాను, కానీ అందరూ దేవుళ్ళే అనుకునే స్థితిలో ఉన్నానని. మరి ఎప్పుడైనా యేసుప్రభువే దేవుడని, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారానే క్షేమం ఉందని, సంతోషం ఉందని మీరు తెలుసుకున్నారు కదా మేడం. మరి ఆయన ఏందే నమ్మిక ఉంచి కొనసాగండి అంటే ఇంకా ఏం మాట్లాడలేదు. ప్రార్థన చేయండి. ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సరైనటువంటి జవాబు మరి వారికి దేవుని నుండి దొరుకున్నట్లుగా మనము ప్రార్థన చేస్తాం. వారేమో కానీ మనం వారికన్నా ఇంకా దూరంగా ఉన్నామే దేవునికి. కాబట్టి ముందు మనం దేవునికి దగ్గరగా చేరుదాం, దేవునితో ఆనందిద్దాం. దేవుని వల్ల కలిగే సంతోష సమాధానంలోనికి మనం చేరుకుందాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే శాంతి, సంతోషం, సమాధానం సదాకాలం మనం అనుభవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొందుతాం.